హాయ్ అందరికీ! నేను మీకొక నిజమైన కథ చెప్పబోతున్నాను. ఇది 1990లో మహారాష్ట్రలో చంద్రపూర్‌లో జరిగిన స్టోరీ అన్నట్టు. ఇది ఒక ఆడపిల్ల కథ. తన పేరు లీలా. లీలా చాలా చక్కగా, అందంగా కుందనపు బొమ్మలా ఉండేది. కానీ పాపం చిన్నప్పుడే తన తల్లిని కోల్పోయింది. ఒక్కతే కూతురు అయింది లీలా. వాళ్ళ తండ్రి చాలా గారాబంగా మంచిగా చూసుకునేవాడు లీలాని. లీలా మహారాష్ట్రలో డబ్ల్యూసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీనుని ఇష్టపడి పెళ్లి చేసుకుందన్నట్టు. లీలాకి చాలా ఇష్టం అన్నట్టు. శ్రీనును లీలా చాలా ఇష్టపడి, చాలా బాగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళ మధ్య చాలా స్టోరీ కూడా జరిగింది. సో, అంత మంచిగా పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు చాలా బాగా కలిసి ఉన్నారు. వీళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. తన పేరు వీక్ష. అన్యోన్యంగా సాగుతున్న వీళ్ళ దాంపత్యంలో శ్రీను ఏం చేశాడంటే బాగా అనుమానం స్టార్ట్ అయింది అన్నట్టు. బాగా అనుమానం స్టార్ట్ అయ్యి, ఆ అనుమానంతో బాగా డ్రింక్ చేయడం, మద్యానికి బానిస అయ్యాడు. సో, మద్యానికి బానిస అవ్వడానికి కారణం ఏంటి అంటే, ఈ లీలా అనే అమ్మాయి ఏం చేసిందంటే, పక్కింటిలో సుశీల అనే అమ్మాయి ఉంది. తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసిందన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా పీక్స్‌లో వెళ్ళిపోయింది. చాలా అంటే ఇంక ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ప్రతిదానికి బయటికి వెళ్ళినా, ఎటు వెళ్ళినా తను సుశీలను కలిసి బయటికి తీసుకెళ్ళి అలా ఉండేవారు. మీకు అనిపించి ఉంటుంది. అంటే సుశీలతో ఫ్రెండ్‌షిప్ లీలా చేస్తే, లీలా వాళ్ళ హస్బెండ్ ఎందుకు మద్యానికి బానిసయ్యాడంటే, సో, దానికి తగిన కారణం ఏంటంటే, సుశీల అనేది ఆ అమ్మాయి చాలా మంచిది కాదన్నట్టు. తనకెట్లా అంటే ఎఫైర్స్ ఉండేవి, అక్రమ సంబంధాలు. తన ఇంటికి అబ్బాయి వాళ్ళు వస్తుండేవాళ్ళు. తను బయట తిరుగుతూ ఉండేది. సో, ఇది చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఈవెన్ లీలాకి కూడా తెలుసు ఈ మ్యాటర్. కానీ లీలా ఇవేం పట్టించుకునేది కాదు. కానీ శ్రీనుకి ఇవేమి ఇష్టం కాదు. తన వైఫ్ తనతో సుశీల అనే అమ్మాయితో ఇలా ఫ్రెండ్షిప్ చేయడం, తినకి ఇలా ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో అని బాధలో ఇంకా ఎక్కువ తను అనుమానంతో ఇట్లనే చిన్న చిన్న గొడవలు పెట్టుకుంటూ ఎక్కువ డ్రింక్ చేస్తుండేవాడు. కానీ అసలు లీల ఎప్పుడు పట్టించుకునేది కాదు. అంటే శ్రీను బిహేవియర్‌ని పట్టించుకునేది కాదు. ఇట్లనే లీల, సుశీల బిహేవియర్‌ని కూడా ఏం పట్టించుకునేది కాదు. కాకపోతే ఒకరోజు ఈ సుశీలను లీల ఏం చేశారంటే, ఉదయాన్నే లేచేసి గుడికి వెళ్ళారంట. టిఫిన్ మొత్తం ప్రిపేర్ చేసింది లీల శ్రీను కోసం. శ్రీను కోసం టిఫిన్ ప్రిపేర్ చేసేసి గుడికి వెళ్ళిపోయింది. టిఫిన్ చేశాను, మీరు తినేసి ఆఫీస్కి వెళ్ళండి అని చెప్పింది. కానీ శ్రీను వాళ్ళ సుశీలతో కలిసి టెంపుల్కి వెళ్తుందని తెలిసి ఆ కోపంతో అసలు టిఫిన్ కూడా ఏం చేయలేదు. కోపంతోనే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. వీళ్ళు టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసారు. ఈ రాత్రి రావాల్సిన శ్రీను మధ్యాహ్నమే ఇంటికొచ్చాడు. ఇంటికి రాగానే వాళ్ళ పిల్లలందరూ బయట ఆడుతూ ఉన్నారు. వాళ్ళ పాప కూడా బయటనే ఆడుతుంది. ఇంట్లో వచ్చి చూస్తే లీలా లేదు. లీలా అని బాగానే అరిచాడు, పిలిచాడు. కానీ లీలా కనిపించలేదు. ఏమైంది, ఎటు వెళ్ళింది అనేసి సుశీల వాళ్ళ ఇంటి సైడ్ చూస్తున్నాడు. సుశీల వాళ్ళ ఇంట్లో సుశీల అండ్ లీలా ఇద్దరు కబుర్లు చెప్తూ మాట్లాడుకుంటున్నారు. ఇంకా అది చూసిన శ్రీనుకి చాలా కోపం వేసింది. ఎంత చెప్పినా అసలు వినట్లే, డైరెక్ట్ ఇంటికే వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు అక్కడనే మాట్లాడుతున్నారు అనేసి ఇంటికి పిలిచాడు అన్నమాట. ఇంటికి పిలిచేసి నాకు అన్నం వడ్డించు, నేను అన్నం తింటాను అనేసి చెప్పి అన్నం వడ్డించారు. అన్నం వడ్డించాక వీళ్ళు అన్నం తింటూ ఆలోచిస్తున్నాడు శ్రీను. అంటే ఏమనాలి, ఎంత చెప్పాలి, ఎంత చెప్పినా ఎంత చేసినా కూడా అసలు లీలా వినడం లేదు. సుశీల లానే మారిపోయింది. ఇంకా కంప్లైంట్ ఇంటికి వెళ్ళిందంటే ఇంకా సుశీలలా మారిపోయింది. అందుకనే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. చుట్టుపక్కల ఎవరు వెళ్ళలేం లేదు. ఇంకా నా భార్య వెళ్ళిపోయింది, నన్ను పట్టించుకోవట్లేదు, నా పాపను పట్టించుకోవట్లేదని కోపంతో ప్లేట్ ఇసిరేసి, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి చాలా అరిచి లీలాపైకి బాగా కోప్పడ్డాడు. కొట్టడం కూడా స్టార్ట్ చేసింది. లీలా అసలు ఏంటి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, బాగా అందం మీద బాగా దృష్టి పెడుతున్నావు, నువ్వు అందం మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు, నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ అంతా అందం మీదనే ఉంది. ఆ సుశీలతో కలిసి ఏం చేస్తున్నావు, కాలనీలో అనుకునే వాళ్ళ మాటలన్నీ నిజమే, నువ్వు కూడా సుశీలలానే మారిపోయావు అంతే, ఇంకా నువ్వు ఎంత చెప్పినా వినడం లేదని శ్రీను చేశాడు. బాగా కోప్పడేసి కొట్టాడు. అసలు కాలనీ వాళ్ళ మాటలంతా వినేసి మీరు నన్ను అనుమానిస్తున్నారా అనేసి సుశీలతో నేను అలా కలిసి ఏం చేయట్లేదని లీలా ఏడుస్తూ బెడ్రూమ్కి వెళ్ళి కూర్చుంది. ఇంకా అనుమానంతో మధ్యానికి బానిసైన శ్రీను అసలు ఏం చేయాలో అర్థం కాక, అంటే ఏదో ఒకటి చెయ్యాలి లీలని, ఇంకా తినేం చెప్పినట్లేదు, నాకు ఇలాంటి వైఫ్ వద్దు, నేను ఎంత ఇష్టపడి మ్యారేజ్ చేసుకున్నాక తిని ఇలా అయిపోయిందని తన బాధతో అసలు కోపంతో ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఉన్న యాసిడ్ని తీసుకొని వచ్చి లీలా పైకి వేసేసాడు.
లీల అరుస్తుంది మంట మంట అని. లీల అరుపులు ఎక్కడ బయటికి వినిపిస్తే అందరు వచ్చి శ్రీనునే ఇలా చేశాడంటారు అనేసి తొందరగా వెళ్ళి డోర్ వేసేసి టీవీ ఆన్ చేసి టీవీలో వాల్యూమ్ ఎక్కువ పెట్టేసింది. ఇంకా ఒళ్ళంతా యాసిడ్ పోసేసింది అన్నట్టు లీల పైన పోసేసి తనేమో అరుస్తుంది ఇంకా మంట మంట అనేసి. ఏం చేయాలి, ఎలా తప్పించుకోవాలని థింక్ చేస్తూ ఉన్నాడు. ఇంకా బయటకు వెళ్ళేసి నా భార్య నాతోనే గొడవ పెట్టుకొని తన పైన తనే యాసిడ్ పోసుకుంది, వచ్చి హెల్ప్ చేయండి అనేసి ఇంటి పక్క వాళ్ళు డోర్ అంతా కొట్టేస్తే అందరూ వచ్చారు. అందరూ వచ్చి లీలాని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళిన వితిన్ 1 అవర్లోనే లీల చనిపోయింది. లీల చనిపోయాక ఇంటికి తీసుకొని వచ్చారు. లీల వాళ్ళ పాప ఏడుస్తుంది వాళ్ళ మదర్ని చూసి. ఏమైందో పాపం, మా పాపకు కూడా తెలీదు, ఏడుస్తూ ఉంది. ఇంకా ఊరు దగ్గర నుంచి లీల వాళ్ళ ఫాదర్ వచ్చారు. లీలాకి అంత్యక్రియక్రమాలు అన్నీ అయిపోయాక పాపను పంపించమంటే అసలు పంపించలేదు. పాపను నాతోనే ఉంచుకుంటాను అనేది పాపను ఉంచుకున్నాడు శ్రీను. ఒక 1 వీక్ తర్వాత సడన్గా వాళ్ళ రూమ్లో లీల ఉన్నట్టు, లీల ఏమో సౌండ్స్ చేస్తున్నట్టు, గజ్జల సౌండ్స్, ఇంకా లీల గాజుల సౌండ్, మాట్లాడుతున్నట్టు, పిలుస్తున్నట్టు, తన నవ్వులు, తన మాటలు అన్నేసి శ్రీనుకి వినిపించాయి. ఏమైంది అనేసి అట్లనే ఒక 1 వీక్ అబ్జర్వ్ చేసి ఒకరోజు నైట్ ఇంకా నిజమే అక్కడ ఉంది నాకు కనిపించింది అని తను అనుకొని లేచి వెళ్ళాడు. చూసేసరికి అక్కడ నిజంగానే అసలు లీల మొత్తం అక్కడ రెడీ అవుతున్నట్టు చక్కగా చీర కట్టుకొని ఇంతకుముందు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. చూసి వెంటనే చాలా భయపడి అరిచాడు. సడన్గా ముందుకు వచ్చేసి ఇంకా జరిగిన స్టోరీ అంతా ఇంకా తిను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీరు అనుమానంతో నన్ను ఎంత ప్రేమించి ఇలా చేస్తారా అనేసి. సో తను ఎక్స్ప్లెయిన్ చేసింది, నేను అసలు ఏం తప్పు చేయలేదు, నేను చాలా ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను, మీరు తప్పు తెలుసుకోకుండా నన్ను నా మీద యాసిడ్ పోసి చంపేశారు, కానీ అదేం కాదు, మీరంటే నాకు ఎప్పటికీ ఇష్టమే అనేసి ఇట్లా చెప్పి వెళ్ళిపోయింది అన్నట్టు. తను అదే బాధలో ఉండి తను అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తన ఫ్రెండ్ ఒకరికి షేర్ చేసుకున్నారు. అరే నేను ఇలా చేశాను, అది నాది మిస్టేక్, అసలు నాకు నా వైఫ్ నేను పోగొట్టుకున్నాను, కానీ వాస్తవానికి లీల అసలు ఎలాంటి మిస్టేక్ చేయలేదు, నేను అసలు తనని అనుమానించాను, తను ఇంటికి వెళ్ళిపోయేసరికి ఏదో మిస్టేక్ చేసిందని నేను అనుకున్నాను, తను కూడా కంప్లీట్గా మారిపోయింది సుశీలలా అనుకున్నాను, కానీ అదంత ఏది కాదు అని తనలో తానే కృంగిపోయి ఏం చేయాలో అర్థం కాకుండా తను అదే రూమ్లో ఉన్న ఫ్యాన్కి ఊరేసుకొని చనిపోయాడు. మళ్ళీ వాళ్ళ తాతగారు మళ్ళీ వచ్చారు. అటు కూతురు పోయిన బాధలో, ఇటు అల్లుడు పోయిన బాధలో, చిన్నప్పుడే లీల వాళ్ళ మదర్ పోయారు. చాలా ఏడ్చేశారు ఇంకా వాళ్ళ నాన్నగారు. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంది నా కూతురు, సేమ్ అదే సిచ్యువేషన్ తన కూతురికి కూడా వచ్చిందనేసి చాలా ఏడుస్తూ తన కూతురు వీక్షని, అంటే వాళ్ళ మనవరాల్ని వీక్షని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయారు. సో మిత్రమా, ఎప్పుడే కానీ చెప్పిన మాటలు వింటే చెడే చూస్తుంది పాడు సమాజం. సో చెప్పింది వినకండి, ఫస్ట్ తెలుసుకోండి అది నిజమా కాదా అనేసి. అనవసరంగా ఇప్పుడు చూసారా, ఇంత ఇష్టపడి చేసుకున్న, ప్రేమించి పెళ్లి చేసుకున్న లైఫ్ పాపం తన కూతురు అన్యాయంగా చిన్న పాప జీవితం, తను ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ నాన్న మమ్మీని డాడీని కోల్పోయి తన తాతగా వాళ్ళ ఇంట్లో పెరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి మనకి ఎప్పుడు వేరే వాళ్ళు చెప్పింది అంటే చూసి కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేయొచ్చు. సో ఒక బాండ్లో ఉన్నప్పుడు, వైఫ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు హస్బెండ్, అది మదర్ అయినా, ఫాదర్ అయినా, బ్రదర్ అయినా, ఈవెన్ ఎవరైనా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, చెప్పింది వినేటప్పుడు అది తెలుసుకోండి నిజమేనా కాదని, కలిసి మాట్లాడండి. అనవసరంగా మీకు మీరే అది అనుమానం క్రియేట్ చేసుకొని ఇట్లా రిలేషన్షిప్ని ఇట్లా చేసుకోవడం వల్ల ఏం రాదు, అసలు లైఫ్ అందరిది అయిపోతుంది. సో ఇలానే మేము మంచి కోరేం నేను. సో నా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో మనీ ఏం చేయాలనుకుంటున్నారా? మీకు జీరో నాలెడ్జ్ అయితే మా కింద డిస్క్రిప్షన్లో, వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్తో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు 10,000 వర్త్ కోర్స్ అనేది ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాం. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద ఉన్న వాట్సాప్ లింక్లో మెసేజ్ చేయండి. మీకు ఎన్ని డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.